వావ్! ఎంతో కలర్‌ఫుల్‌గా చందనం యెల్లో కలర్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. చామంతి పువ్వు అయితే గన ఇంకా చూసేదానికైతే 2 కళ్ళు చాలు మనకు, అంత బాగుంది కలర్ ఫ్లవరు. ఇంకా ఇది వచ్చి వైట్ పాల కలర్, పాల కలర్, మిల్కీ కలర్, చాలా బ్యూటిఫుల్ కలర్స్లో అయితే ఉన్నాయి ఈడ చామంతి పూలు. ఇంకా లాస్ట్ ఇయర్ అన్నీ ఇంకా సీజన్ అయిపోతున్నాయి. నేను ఒక పెద్ద కుంపట్లో ఉన్నాయి అన్నీ లాగి లాగి తీసేస్తే మళ్ళీ వేరే దాంట్లోకి నాటినాను. చిన్న టబ్లలోకి నాటుతుని ఇవి ఎక్కువ స్ప్రెడ్ అయిపోయినాయి. ప్లస్ అది కాక ఒక రకంగా బ్లాకిష్ కలర్లో మారిపోయినాయి. అందుకు ఇంకా చాలా రోజులు అయిపోతే కూడా 2 ఇయర్స్ తర్వాత అప్పుడప్పుడు మనం పార్ట్స్ మారుస్తూ ఉంటేనే, లేకపోతే కనుక ఈ చామంతి చెట్లు అనేటివి రావు. కాబట్టి నేను ఇంకా ఆ పార్ట్ మొత్తం ఖాళీ చేసేసి వేరే దాంట్లోకి నాటినాను, టబ్లలోకి నాటినాను. చిన్న చిన్నవి నాటినాను మొలకలు, కానీ బాగా వచ్చేసినాయి. చూడండి, మీరే గమనిస్తున్నారు కదా. ఇంకా మళ్ళీ అప్పుడప్పుడు మనం పార్ట్స్ కూడా చెట్లలో నుంచి చెట్లను కూడా మారుస్తూ ఉండాలి, లేదంటే అవి ఒక రకంగా తయారైపోతాయి, గ్రోతింగ్ అంటూ ఉండదు. మార్చి అంటే ఇప్పుడు చేమంతి చెట్లు వేసినాం కదా, ఆ తర్వాత దాన్ని మన్నినంతా ఈ సంవత్సరం 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఖాళీ చేసేసి వేరే చెట్లు వేయాలి. అట్లా చెట్లను కూడా మార్పిడి చేస్తూ ఉంటే ఇంకా సూపర్గా వస్తాయి, మెయిన్ హెల్తీగా వస్తాయి. ఇది ఇప్పుడు మొగ్గేసింది ఈ చెట్టు, చాలా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అవుతా అంటే చెట్లు మంచిగా వస్తాయి. ఇంకా దసరా నెల కదా, మంచిగా వస్తాయి. ఈ చూడండి ఎంత హ్యాపీగా ఉంటుందో. ఈ కలర్ నాకు చాలా ఇష్టం, ఎల్లో కలర్. అంతే ఫ్రెండ్స్, ఈ చామంతి ముచ్చట్లు మీకోసం.